హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మిల్లీ మేకర్ చేసుకున్నాం చూడండి. వెజిటేబుల్ మిల్లీ మేకర్. కావాల్సిన పదార్థాలు: వేడి నీళ్ళు, మిల్లీ మేకర్, అందులో వేడి చేసి మిల్లీ మేకర్ వేస్తున్నానండి. కొంచెం మరిగి ఆ వేడి నీళ్ళలో మళ్ళీ దించేసి దాన్ని వడగొట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్ పెట్టి బీన్సు, క్యారెట్, నవకోలు చూడండి, ఆనియన్, టమాటో, చెక్క లవంగం మిక్సీకి వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. అందులోకి చెక్క లవంగం వేసాను, కొంచెం బిర్యానీ ఆకు వేసాను. ఇది చపాతీకి, రైస్కి చాలా బాగుంటుందండి. ఇప్పుడు జీరా వేస్తున్నానండి. ఆవాలు, జీరా వేసాను. మళ్ళీ ఉల్లిపాయలు అండి, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేస్తున్నాను. అది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అప్పుడు మిక్సీ పట్టుకున్నాము. టమాటో, ఆనియన్, కొంచెం వెండ కొబ్బరి, మిర్చి పట్టుకున్నానండి మిక్సీకి. ఇప్పుడు దీన్ని వడగొట్టుకుందామండి. ఒక చేత్తో ఫోన్ పట్టుకొని వీడియో తీసుకున్నానండి, అందుకే లేట్ అవుతుంది. ఇప్పుడు వడగొట్టుకుంటాను చూడండి. వడగొట్టుకున్నాక కొంచెం పప్పు గుత్తి కానీ ఇది కానీ దీంట్లో కొంచెం స్మాష్ చేస్తున్నాండి, నీళ్ళన్నీ వెళ్ళిపోవాలని. మిక్సీ వెండి కొబ్బరి అండి, మంచి వెండి కొబ్బరి, ఆనియన్, టమాటో, ఈ మూడు మిక్సీ పట్టాలండి. ఇప్పుడు ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదండి, అందులోకి మనము కొంచెం కరివేపాకు, ఇందులో నచ్చిన స్పెషల్ చికెన్ బిర్యానీ, కలర్ వచ్చాక బీన్స్ వేస్తున్నాండి. వెజిటేబుల్ బీన్స్, సన్నగా తరుక్కున్న క్యారెట్ ముక్కలు, నవకోలు, ఇదంతా వేసినండి. ఒకటి ఉల్లగడ్డ వేస్తున్నానండి, అంటే పొటాటో. ఇవన్నీ వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకుందామండి. ఒక చేత్తనే వేస్తున్నాం కదండి, అందుకే లేట్ అవుతుంది. ఎవరో హెల్ప్ లేదు ఫ్రెండ్స్, అందుకే ఒక చేత్త ఫోను, ఒక చేత్త కుకింగ్ చేస్తున్నాను. దీన్ని బాగా కలుపుకున్నామండి. కాసేపు అలా కలిపేసి కొంచెం మూత పెడదామండి. మూత పెట్టాక ఆ ఆయిల్లోనే కొంచెం బాగా మరిగిస్తే బాగా కొంచెం కుకింగ్ అవుతుంది. అది ఇదేక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది కొంచెం కలిపాక మిల్లీ మేకర్ ఏదైతే వేడి నీళ్ళలో మనము చేసుకున్నామో దాన్ని ఇప్పుడు వేసుకున్నానండి. అంతా దీన్ని బాగా కలపాలి.
బాగా మిక్స్ అయ్యిందండి. ఇప్పుడు మనం తగినంత ఉప్పు వేసుకుందామండి. కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదండి, మనం టేస్ట్ చూసి మళ్ళీ కలిపి వేసుకోవచ్చు. అయితే కొంచెం వేసుకున్నాను, 1.5 స్పూన్ వేసుకున్నానండి. బాగా మిక్స్ అయ్యాక కొంచెం పసుపు పొడి వేసుకున్నానండి. బాగా కలుపుకోవాలి. మిల్లీ మేకర్కి కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుందండి, అది కొంచెం ఫ్రై అయ్యాక ఇవన్నీ వేసుకుంటే మసాలా అంతా బాగా పడుతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఆ క్యారెట్ బీన్స్ గ్రీన్గా రెడ్గా ఎంత కలర్ఫుల్గా ఉందండి. మళ్ళీ మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అంతేనండి, బాగా మగ్గాయండి. ఇప్పుడు మనము మసాలా ఏదైతే మిక్సీ పట్టామో దాన్ని వేసి కొంచెం బాగా ఫ్రై చేయాలండి. దాని పచ్చి వాసన అంతా వెళ్ళే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, 1 స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నానండి. మళ్ళీ జీలకర్ర పౌడర్ అండి, కొంచెం గరం మసాలా, కొంచెం కారం అండి. దీంతో నేను బాగా ఫ్రై చేయాలండి. ఇప్పుడంటే కచ్చపచ్చ దంచుకున్న మసాలా వేసానండి కొంచెము. ఇది బాగా కలుపుకోవాలి. చూడండి, బాగా మిక్స్ చేసుకున్నాక ఒక 2-3 స్పూన్లు కర్డ్ అండి, కర్డ్ వేసుకొని బాగా మిక్స్ పట్టాలి. బాగా మిక్స్ చేయాలి. అలా బాగా కలుపుకొని దానికంతా పెరుగు పట్టేలా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం మిక్సీ ఏదైతే పట్టుకున్నామో దాంట్లోకి వాటర్ వేస్తున్నామండి. ఇప్పుడు బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకోవాలండి. కాస్త కొత్తిమీర వేసి అలా మగ్గిస్తామండి. చూడండి ఎలా మగ్గిందో, బాగా కుక్ అయిందండి. ఒక 7-8 నిమిషాలు మగ్గాక మళ్ళీ కొత్తిమీర వేసుకొని దించుకోవడమే ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది, చపాతీ కానీ రైస్ కానీ. మీరు ఇలాగే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.